డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మనం గోల్డ్ వీడియోస్ చేస్తున్నాం కదా, ప్రైసెస్ గురించి ఎంత పెరుగుతుంది. ఆల్రెడీ 1,00,000 నుంచి 90కి 1,00,000కి మధ్యలో ఉంది ఇప్పుడు గోల్డ్. మరి ధర ఇలా ఉండడంతో బయట చూసుకుంటే థెఫ్ట్ కూడా అలాగే జరుగుతున్నాయి. అంటే దొంగతనాలు కూడా గతంలో మనం చాలా చూసాం కూడా. బైక్ మీద వెళ్ళే వాళ్ళు, నడిచి వెళ్తున్నటువంటి చైన్ స్నాచింగ్, రాగేయడం, వాళ్ళు పడిపోయి చనిపోయే సందర్భాలు, దెబ్బలు తగిన సందర్భాలు చూసాం. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక మహిళ ఫంక్షన్కి వెళ్తే గోల్డ్ పోగొట్టుకోవడం, ఆవిడ మరి భయపడో దేనికో తెలియదు కానీ బాబుతో సహా సూసైడ్ చేసుకుంది. మరి మళ్ళీ ఇంకొకటి చూసుకుంటే కరీంనగర్లో రన్నింగ్ బస్లోనే ఆవిడ బంగారం పట్టుకుని వెళ్తున్నారంట. 7 తులాల బంగారం. 7 ఒకటైనా ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకుంటే ఒక్క తులమైన బంగారం కాబట్టి అంత రేటు ఉంది కాబట్టి చాలా బాధే. మరి 7 తులాల బంగారం దొంగతనం జరిగింది. ఆ వృద్ధురాలు ఆవిడ బాధ మామూలు బాధ కాదు. మరి ఒకసారి అంటే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయాయి ధరలను బట్టి. ఇది ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. సో తులం కాదు నవీన గారు, గ్రామ్ లెక్కన చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 10,000 పెట్టేవలసిందే. అంటే సామాన్య ప్రజలకి ఇది అందని ద్రాక్ష అంటారు కదా, అలాంటిదే అయిపోయింది బంగారం ప్రైస్ చూసుకుంటే మనము. కానీ కరీంనగర్ విషయంలో చూసుకుంటే వృద్ధురాలు తను కూడా, అది వాళ్ళ హస్బెండ్ కరోనా మూలాన చనిపోతే సమ్ 1.5 crore రావాలంట. దానికి తను ఆఫీసులు చుట్టూ తిరుగుతూ అలా పాపం సర్వైవ్ అవుతుంది. ప్రజెంట్ చూసుకుంటే కూడా తనకు అసలు అంతగా ఇది లేదు. అలాంటిది తను ఆల్మోస్ట్ 7 తులాస్ పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అది కూడా తను పాపం ఏడుస్తుంది అన్నమాట. అంటే దాని పట్ల అటాచ్మెంట్ అని అనలేము, కానీ అంటే దాని వాల్యూ అంతుంది. దాని వాల్యూ ఎంత ఉంది, అది కూడా ఏదో ఒకటి నేను రేపు మంచిగానే అవుతుంది అని నేను అలా చూసుకుంటూ పాజిటివ్గా బ్రతుకుతున్నాను. అయినా ఒక్కసారి ఇలా అయ్యింది అని చెప్తుంది అనమాట. సో తను ఎప్పుడైతే గోల్డ్ క్యారీ చేస్తుందో, అది వృద్ధురాలే కాదు, ఎవరైనా సరే గోల్డ్ క్యారీ చేస్తున్నారంటే సేఫ్టీ మెజర్స్ ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా చాలా చాలా అవసరం నవీన గారు. సో మీకు అలవాటు ఉండొచ్చు, మీరు క్యారీ చేసి ఉండొచ్చు. తను చెప్తున్నారు, నాకు చాలా వరకు క్యారీ చేసే అలవాటు ఉంది, నేను చేస్తూ ఉంటాను, ఎప్పుడు గోల్డ్ తీసుకెళ్తూ ఉంటాను, కానీ ఈసారి అలా జరిగింది అని చెప్పి. సో ప్రతిసారి మీరు క్యారీ చేస్తున్న విషయం అంటే ఎంత జాగ్రత్త పడతారో అవతల వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు దొంగలు కూడా వేచి చూస్తున్నారా అంటే ఖచ్చితంగా ఉంటుంది నవీన గారు. ఖచ్చితంగా అయితే వాళ్ళ ఎలా అయితే అప్గ్రేడ్ అవుతారో థెఫ్ట్ కూడా అలానే అప్గ్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు స్కోప్ ఉంటుందో, సో ఇలాంటివి అండ్ ఈజీ మనీకి అలవాటు పడ్డారు చాలా వరకు. ఇప్పుడు పెద్దవాళ్ళు లేకపోతే నీడెడ్ వాళ్లే కాదు, ఇప్పుడు చాలా వరకు చిన్న పిల్లలు కూడా స్టాక్స్లో పెడతారు. పర్ డే నాకు ట్రేడ్లో ఇంత వచ్చేయాలి. సో అలాంటి మైండ్ సెట్తో చాలా మంది సొసైటీలో బ్రతుకుతున్నారు. కాబట్టి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. అండ్ మీరు గోల్డ్ చేసుకుంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు, సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎంతవరకు ఎలా క్యారీ చేస్తున్నారు, ఎందులో వెళ్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నవీన గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ప్రస్తుతం అంటే ఉన్న సిటీలో మీకు పెళ్ళి అనుకోండి, సో అప్పుడు మీరు లాకర్ నుంచి తెచ్చి అక్కడ పెట్టచ్చు. కానీ వేరే చోట వెళ్తున్నారంటే అంత అవసరమా? మీ దగ్గర ఉన్న నగలన్నీ చూపించుకోవడం అంత అవసరమా? ఒక్కసారి ఆలోచించాలి. ఇది వృద్ధురాలి కేసు సపరేట్, తనది వేరే, కానీ చాలా వరకు క్యారీ చేస్తూనే ఉంటారు. సో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ట్రైన్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి వెళ్తుంటారు, కానీ గోల్డ్ కూడా క్యారీ చేస్తున్నారు. ఎస్పెషలీ మహిళలకు థెఫ్ట్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రైజెస్ ఇప్పుడు తులం బంగారం దొరికినా కూడా 10,000, 8,000 to 10,000 మనకు వస్తుంది అనే కాన్సెప్ట్తో బ్రతుకుతుంటారు చాలా మంది. సో వీళ్ళకందరికీ ఒక అవకాశం ఇచ్చినట్టు. సో ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవాళ్ళు లేకపోతే ఫ్లాట్స్ ఉన్నవాళ్ళు కూడా మీ దగ్గర బంగారం ఉందంటే ఖచ్చితంగా సీసీ కెమెరా అనేది మీరు పెట్టుకోవాల్సిందే. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతూ ఉంది, ఎలా దాని మెయింటెనెన్స్ కూడా
చూడాలి. జస్ట్ ఏదో సీసీ కెమెరా పెట్టేశాము అయింది అన్నట్టు కాదు. సో ఇవన్నీ మీకు ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాను నేను. ఉన్న ఆర్నమెంట్స్ మీరు లాకర్లో సేఫ్టీగా పెట్టుకోండి. ఉన్న చోట ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఉంటే అప్పుడు లాకర్ నుంచి బయటకు తెచ్చి ధరించవచ్చు. కానీ వేరే ఊర్లలో వెళ్తున్నారు, వేరే చోట పెండ్లి ఉంది అంటే అప్పుడు చాలా వరకు ఆల్టర్నేట్గా మీరు సిల్వర్ జ్యువెలరీ కానివ్వండి, ఇంకా మన ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చూస్తూ ఉంటాము, అలాంటివి ధరించవచ్చు. అందులో అసలు నిస్సందేహం. ఎందుకంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ప్రయాణం చేస్తున్నారంటే ఎన్నో 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 ఉంటాయి అన్నమాట. సో ఎంత మీరు అప్గ్రేడ్ అవ్వినా, ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా థెఫ్ట్ అనేది కూడా అంతే పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం అంటే పోలీస్ స్టాఫ్స్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉన్నారు. తక్కువ కనిపిస్తుంది మనకు ఇలాంటివి. చైన్ స్నాచింగ్ కానివ్వండి, ఇవన్నీ తగ్గాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అనాలి మనము. అండ్ మన జాగ్రత్తలో మనం ఉండి సో చాలా చక్కగా చూసుకుంటున్నాము అంటే అక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏదైనా కూడా మీరు కొనుగోలు చేస్తున్నారు, లేకపోతే ఒక చోట నుంచి వేరే చోటుకు వెళ్తున్నారు, ఒక విలువైన వస్తువు తీసుకొని అంటే దాని సేఫ్టీ ఎంత వరకు అనేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఏదేమైనా జవేరి గారు, బంగారం అనేది చాలా కష్టపడి ఆ డబ్బులతో కొనుక్కున్నది కదా, చిన్నదైనా సరే పెద్దదైనా సరే. పోతే మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం హైదరాబాద్ ఉమెన్ సంగతి కూడా, ఆవిడ చనిపోయారు ఆవిడ. అంటే అక్కడ మనం అనుకోవచ్చు బంగారానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఈవిడి అంటే, అలా కాదు. ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏముందో మనకి తెలియదు, అది ఎంత కష్టపడితే ఆవిడ కొనుక్కున్నారు. మరి ఇప్పుడు ఈ మహిళ కూడా చాలా బాధపడుతుంది. ఆవిడ నా 7 తులాల బంగారం పోయింది, దయచేసి తెచ్చి ఇచ్చేసేయండి నాకు, నేను మీకు ఏమన్నా ఇస్తానని కూడా ఆవిడ చెప్పడం కూడా మనం ఆ వీడియోలో కూడా చూస్తున్నాం. మరి నిజంగా మనం కూడా కోరుకుందాం, మరి అతను కనుక ఆవిడ వీడియో కనుక చూసి ఉంటే మరి తెచ్చి ఇచ్చేస్తే ఆవిడ కూడా ఆయనకి ఏమన్నా ఇస్తానంటుంది. నవీన గారు, దయా గనక ఉంటే ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళతో అయినా వాళ్ళు రిటర్న్ చేయొచ్చు. కానీ ఇది జరుగుతుంది అన్నది మనం ఊహకు కూడా అందదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.